Hi everyone, welcome to my channel. This is Vinod. Here we are into the రాంచరపురం రైల్వే స్టేషన్. ఈ రైల్వే ట్రాక్ అనేది మనకి కాకినాడ నుంచి కోటిపల్లి వరకు ఉంటుంది. ఈ కాకినాడ నుంచి కోటిపల్లి వెళ్ళే మార్గంలో మనకి కొన్ని రైల్వే స్టేషన్స్ అయితే ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ కాకినాడ నుంచి స్టార్ట్ అయ్యి కోవాడ, కడప, వాకాడ, వేలంగి, సోమపురంపేట అండ్ రామచంద్రపురం, దాక్షారామం, గంగవరం, కోటిపల్లి వరకు అయితే మనకి రైల్వే స్టేషన్స్ అన్ని మీదుగా మనకి ఇక్కడ కోటిపల్లి వరకు వెళ్తుంది. సో మనం ఇప్పుడైతే రామచంద్రపురం రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. వర్క్ లేకపోవడం వల్ల మొత్తం రైల్వే స్టేషన్ మొత్తం అంతా కొంచెం శిథిలావస్థకి చేరుకుంటుంది. చూసారా, మనకి ఆ పేరు కూడా చాలా కొంచెం మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల నేమ్ కూడా చాలా చిరిగిపోయింది. తర్వాత మనకి అక్కడ డోర్స్ అన్నీ విరిగిపోయి పడిపోయి ఉన్నాయి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అంటే లైక్ రోడ్స్ కానీ మొక్కలు కొంచెం ఎక్కువగా పెరిగిపోయి కొంచెం మనకి కొంచెం ఎలా కనిపిస్తుందంటే కొంచెం అంత క్లీన్గా లేకపోవడం వల్ల, కొంచెం మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల మనకు అంత అందంగా అయితే కనిపించింది. సో మనకి రైల్వే రాకపోకలు ఉండేటప్పుడు అయితే చాలా అందంగా కనిపించేది. చాలా ఎక్కువ మనకి తిరిగేవారు కాబట్టి కొంచెం చాలా బాగుండేది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది కొంచెం శిథిలావస్థానికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎలా మెయింటెనెన్స్ లేకపోతే అండ్ వన్స్ మనకి ఏంటది తర్వాత చెప్తాను ఇక్కడ రాలేదు. ఇప్పుడైతే రామచంద్రపురం నుంచి దాక్షారం అయితే వెళ్ళాలనుకుంటున్నాను. ఈ దాక్షారం వెళ్ళే దారిలో నాకైతే లెఫ్ట్ సైడ్లోని ఆటోస్ కంపెనీ యొక్క ఫ్యాక్టరీ కనిపించింది. సో ఇక్కడైతే వీళ్ళు ఇప్పుడే ప్రొడ్యూస్ చేసి ఇక్కడ నుంచి డెలివరీ ఇస్తుంటారు. ఇక్కడ మనకి చూడొచ్చు, ఇక్కడ ఒక షాప్ ఉంది. ఈ షాప్లో ఉన్న మొత్తం ఆటోస్ కంపెనీకి సంబంధించిన మొత్తాన్ని కూల్ డ్రింక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. కోటిపల్లి రైల్వే స్టేషన్ వీడియో అయితే వస్తుంది, అంతవరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.